చల్దినమ్మ మొడలో జీవితం ఏమైందిరా? ఏమయ్యా ఒకటే కుటుంబం చేస్తున్నారా పెళ్లి చేసుకో అని. చేసుకోరా మరి బాగుంటది. ఏంది నేను నీలా మొడ కూర్చిపోవడం బాగుంటదా? నాలా మొడ కూర్చిపోవడమా? నేనే మొడ కూర్చిపోయాను రా. చెప్పనా? చెప్తే ఇక్కడే 4 గంటలతో ఊరేసుకొని వస్తావు కొడక. చెప్పురా చెప్పు. మీ ఇంట్లో పద్దున ఊడ్చేది నువ్వే, వంటలు చేసేది నువ్వే, ఆఖరికి పిల్లల ముడ్డి అడిగేది కూడా నువ్వేరా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు దేవుడా. ఒరే బాబు ఆపరా నాయన, ఇవన్నీ నీకెట్లే తెలుసురా? ఎప్పుడు పిల్లాంటి గుద్ద చుట్టూ తిరిగే నువ్వు మాకు తిరగల పడితే డౌట్ అదేంట్రా. అందుకే ఒక కన్నేసా. వద్దు మామ వద్దు, దీనమ్మ పెళ్లి మాత్రం మొడ్డ గిట్లా చేసుకోకు. అవసరమైతే జీవితాంతం మొడ్డ కొట్టుకుంటూనే ఉండు. ఏడరా మాయ వదిలితేనేగా ఇప్పటికే 6 సంబంధాలు చెడదెంగా. ఈసారి ఆ ఛాన్స్ కూడా ఇచ్చేలా లేడు. మీ అయ్యకపోతే మామ నేను చెడదెంగుతామా నీ పెళ్లి చూపుల్ని? ఎందుకు మామ నేనంటే ఇంత ప్రేమ నీకు? పెళ్లి చేసుకొని నా జీవితం మొడ్డ గురిసిపోయినట్టు ఇంకెవరి జీవితం మొడ్డ గురిసిపోకూడదనే సిద్ధాంతంలో ఉన్నా మామ నేను. చాలు మామ, ఈ మాత్రం చాలు. పద మామ, మా అయ్యకి ఇచ్చి పడదెంగుదాం. పెద్దయ్యా ఓ పెద్దయ్యా. చెప్పురా ఏంది ఇట్లొచ్చినావు? ఏంది మన చింటూ గారికి పెళ్లి చూపులు అంటగా? అవును, మన పక్కూరు పిల్లనే చూసి పెట్టినా. ఏమంత పోయింది పెద్దయ్యా? ఈడు ఇంకా పోరోడే, అప్పుడే పెళ్ళెందుకు ఈయనకి? ఈడు పోరోడేంద్రా, గుద్ద కిందికి 30 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటికే 6 సంబంధాలు చెడదెంగినాడు ముండనామడ్డ. ఎట్లా నవ్వుతున్నాడు చూడు, గుద్ద ఎత్తుకుని ఎర్రిపుకు నా కొడుకు. వాడిని చూస్తే అప్పుడప్పుడు నా గొజ్జోడేమో డౌట్ వస్తుందిరా. నువ్వు అట్లనకు పెద్దయ్యా, వాడు మంచి ఆటగాడు. ఎట్లా చెప్తున్నావురా? ఏనాడే నిన్ను దెంగినాడా ఏంది? యో పెద్దయ్యా, నాకు పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారయ్యా, నన్ను మట్ట కూడా పెట్టేట్టున్నావు నువ్వు. అదే కదరా ఈ లంగ పట్టుకోవడానికి నేను చెప్తుంది. నీలో మంచిగా మేము చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని. ఏంది పెద్దయ్యా నువ్వు అనేది? నా పెళ్లి విషయంలో నీ హస్తం ఉందా? హస్తం ఉండడం ఏందిరా? మీ అయ్యకి చెప్పిందే నేను మా పిల్లని. అలాంటి పిల్లని మీ కొడుకు ఇచ్చి చేయాల్సింది కదా పెద్దయ్యా. అల్లేకి పట్టుకోవాడు చెడు సంబంధాలలో అది ఒకటి. చీని గాడిద గుద్దలో నా మొడ్డ చిన్నప్పటి నుంచి ఇంతే. నువ్వు వదిలించుకున్న దరిద్రాన్ని నాకే తగిలి వస్తాయి. మామా ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని నా సంబంధం సెట్ చేయవు కదా నువ్వు. నేను నీ ఎంత ఎరుపుకుని కాదులేరా. అదే కదా మా నా భయం, నాకంటే పెద్ద కొండరిపుకువి నువ్వు. నీ జాతి నీ దెంగ రోంచమన్న విశ్వాసం లేదు కదరా నీ మొడ్డకి. నేను దెంగేస్తున్నావు. వద్దురా మా వద్దు. నువ్వు రేపు రెడీగా ఉండు, పోదాం. అరే ఈ సంబంధం గాని చెడదెంగినావు అనుకో, నువ్వు కొజ్జోడు గాని నేనే ఊరు మొత్తం దండోరేసి దెంగుతా చెప్తున్నా. యో పెద్దయ్యా, నువ్వేది పుకార్లు ఊటించి పిల్లోడి జీవితం మొట్ట గుడిపెళ్ళా ఉండవే. నువ్వు పిల్లోడు అని వెనుకేసుకోవడం వచ్చి నువ్వే మొట్ట గుడుపుతున్నావు వాడిని. నీకే మా పిల్లని చేసుకుంటే సంతోషంగా ఉన్నావు. ఏంది నేను సంతోషంగా ఉన్నానా? నీకేం మొట్ట తెలుసా నేను సంతోషంగా ఉన్నాను లేదా అని? మాటలు చక్కగా నువ్వు చెప్తారా? ఎట్లా చక్కగా వస్తాయి పెద్దయ్యా, ఎట్లా చక్కగా వస్తాయి? మొట్ట గుడిచిపోయినావని నేను. అరే మనకు బయట పడదాం రా, ముందు పెళ్లి చూపులు కానిద్దాం రా ముందు. సరే యో పెద్ద మంచి తీసుకోండి రా అమ్మాయిని. తీసుకొస్తాంలే గాని మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు ముందు? అద్దో వాడే పెళ్లి కొడుకు, అంత టిప్ టాప్ గా రెడీ వచ్చినాడు, అయినా గుర్తుపట్టలేదు నువ్వు? అతనైతే తీసుకొని వస్తాం, నువ్వైతే ఇటు నుంచి ఇటే దెంగేయమంట. నాకెందుకయ్యా మళ్ళీ పెళ్లి? ఇప్పుడు పిల్లంతోనే ఏగదాకా విడాకులు ఇచ్చి దెంగుతామని చూస్తున్నా. నువ్వు ఇచ్చి దెంగుదాం అనుకుంటున్నావో లేకుంటే మీ పిల్లం ఇచ్చి దెంగుదాం అనుకుంటుందో మాకేం మొట్ట తెలుసా? యో పెద్దయ్య మాటలు చక్కగా రాని ఏం కథలు. అరే గమ్మనుండ్రా, పిల్లని పిలిచామంటారా ఫస్ట్. అమ్మా చిలక, ఒకసారి వచ్చి అల్లుగుడ గారికి ముఖం చూపించి వెళ్ళు. అరే మావా, అమ్మాయి కొత్త పలుగుందిరా, చేసుకోరా నా మాట, నీ చేసుకోరా, మిస్ చేసుకోకరా ఇలాంటి అమ్మాయిని. గుద్ద మీద దెంగుతా, మనం ఇంతకంటే మంచి ఫిగర్స్ దెంగినాం, నీకు తెలియదా? డ్రామా స్టార్ట్ చేయముందు. మావా మీ అన్నప్పటి నుంచి నాకు కూడా ఒకటే డౌట్ వస్తుందిరా, కొంపతీసి నువ్వేం కొజ్జోడివి కాలేదు కదా? అంటే ఈ మధ్య లంజల కోసం కూడా పోలేదని తెలుసుకున్నా, అందుకే స్టార్ట్ చేస్తా. మా వాడి గురించి చెప్పాలంటే వజ్రం అన్నా, వజ్రం. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని తాకను కూడా తాకలే. ఏంది ప్రెగ్నెంట్ అయిందే? ఎవర్రా నీ పిల్ల మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందా ఏంది? నా పిల్లం కాదు అయ్యింది, నీ కొడుకు సెటప్ అయ్యింది ప్రెగ్నెంట్. అవునా? ఎక్కడుందిరా నా కోడలి పిల్ల? పదరా పోదాం, పద. అదేంటి మావా, మా అయ్య మనం అనుకున్న దానికి రివర్స్ లో రియాక్ట్ అయ్యేది? అదేరా నాకు అర్థం కావట్లే. పోదాం. ఆగండి, ఆల్రెడీ పెళ్ళైన వాడిని తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేయాలని చూస్తారా? ఆగండి, కేసు పెడతా మీ మీద. గుద్దలో పెట్టుకో ఎర్రిపూక. కోడలు కోడలు లేదు, కోడి పిల్ల లేదు. ఈ సంబంధం చేయడానికి మీ వాడు వేసిన ప్లాన్. నైనా నేను తేడాని గ్రూప్ లలో మెసేజ్ పెట్టి దిగినావేంది? పూక నీలాంటి తేడానికి నేను నాయన ఏంటి?